నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లోని పహల్గా ప్రాంతంలో ఒక 7 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తులతోటి ఆ ప్రాంతానికి వచ్చేసి కొంతమంది పర్యాటకుల మీద వాళ్ళు అతి దారుణంగా కాల్పులు జరగడం జరిగింది. ఆ కాల్పులు జరిపిన సందర్భంలో అక్కడ పర్యాటకులలో ఉన్నటువంటి కావలి వాసి శ్రీ సోమిశెట్టి మధుసూదన్ రావు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి ఆ పర్యాటకుల సందర్భంలో అక్కడికి విహారయాత్రలకు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో దారుణంగా ఉగ్రవాదులు దాడుల్లో ఆ సోమిశెట్టి మధుసూదన్ రావు మరొక వ్యక్తి ఇద్దరు అక్కడక్కడే మరణించడం జరిగింది. మరొక వ్యక్తి బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సోమిశెట్టి మధుసూదన్ రావు మరి ఇలా చిన్న కుటుంబం నుంచి వాళ్ళ తండ్రి అరటికాయల్లో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇటీవల కాలంలోనే బెంగళూరుకి వెళ్ళి ఆయన స్థిరపడటం జరిగింది. ఆ స్థిరపడిన సందర్భంలో అక్కడ విహారయాత్రకు వెళ్ళడం జరిగింది. ఒక చిన్న కుటుంబం నుంచి ఇచ్చి ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్న సందర్భంలో ఆ ఉగ్రవాదుల దాడిలో ఇలా మరణించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. మన ప్రీతమ శాసనసభ్యులు ఆయన హైదరాబాదులో వాళ్ళ వియ్యంకుడి కూతురు వివాహ సందర్భంలో ఆయన కూడా ఆ విషయం తెలుసుకొని హుటాహుటిన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారికి ఫోన్ చేసిన సందర్భంగా మన కావలి తహసీల్దార్ గారు ఇప్పుడే ఆ ఇంటి దగ్గరకు వచ్చేసి వివరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని సేకరించుకొని వెళ్ళడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారుల కింద నుంచి ఎటువంటి విషయాలు కావాలన్నా ఎటువంటి ఏ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటాను. ఆ కుటుంబానికి అన్ని విధాలా మీరు సహాయ సహకారాలు చేయమని చెప్పి ప్రీతమ శాసనసభ్యుడు హైదరాబాద్ నుంచి వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కావలి ఆర్డీఓ గారికి చెప్పడం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం ఇది. అటువంటి మంచి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబానికి మరి మేము సానుభూతి వ్యక్తం చేస్తూ ఆ భగవంతుడు మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వయసులో పెద్దవారు, వాళ్ళకి ఇంకా ఈ విషయం కూడా తెలియదని చెప్పి అన్నారు. దయచేసి ఇక్కడ వాళ్ళు అదేవిధంగా మరికొద్ది శ్రీనగర్ నుంచి వారి యొక్క పార్థివ దేహాన్ని బెంగళూరు కానీ చెన్నై కానీ తీసుకొని వస్తామంటే బెంగళూరుకి ఏదో పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఆ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. చేసుకొచ్చిన తర్వాత ఇక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ విన్నపం ఏంటంటే ఆ యొక్క పార్థివ దేహాన్ని కావలకు తీసుకొని ఇస్తే కావలి వాసి కాబట్టి ఇక్కడ మేము ఆ దహన సంస్కార కార్యక్రమాలు ఇక్కడ కావల్లో చేసుకుంటామని చెప్పడం జరిగింది తహసీల్దార్ గారికి. వారు తగిన పై అధికారులతో మాట్లాడి నేను ఆ నిర్ణయాన్ని వాళ్ళకి తెలియపరుస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పక ఇటువంటి విషయం జరగటం చాలా బాధాకరం. కావలి వాసి ఇలా ఉగ్రవాద దాడుల్లో మరి మరణించినందుకు మేము కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ అన్ని విధాల మనందరం కూడా వారికి సహాయ సహకారాలు చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మీడియా పరంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి సంఘటన కావలి పట్టణాన్ని శోక సముద్రంలో నింపింది. మన కావలి పట్టణ వాసి సోమిశెట్టి మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళటం, ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాద దాడిలో వారు మరణించడం, మన కావలి ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మనందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం. దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు వ్యతిరేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి 27 మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం. ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖసీమను సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రేపటి రోజున వారు చేసేటువంటి అంతిమ క్రియల్లో నేను కూడా పాల్గొనడానికి రేపటి ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కావలకు కూడా బయలుదేరిపోతున్నాను. తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారం అందించే దాంట్లో ముందుంటామని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మన అందరం కావలి ప్రజలు ముక్త కంఠంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, అందరం కూడా సంఘటితంగా పోరాడాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు అందరూ కూడా రేపటి అంతిమ యాత్రకు పాల్గొనండి అని చెప్పి కావలి వాసులందరినీ కూడా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.